వాక్యం రాయబడింది. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. ఈ వాక్య భాగాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే మనుషులకు ఆపదలు వస్తాయని ఇక్కడ రాయబడింది. కొన్ని సందర్భాల్లో అనుకుంటారు, నాకే ఎందుకు వచ్చింది ఆపద అనుకుంటా ఉంటారు. నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టము, నాకే ఎందుకు కలిగింది ఈ ప్రమాదం, నా కుటుంబంలోనే ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరిగింది అని అనుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రులకే ఆపదలు వస్తూ ఉన్నాయి. మనం ఒక ఆలోచించే వాళ్ళమే కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆపదలు వస్తూనే ఉంటాయి. ఆపదలు వచ్చినప్పుడు నువ్వు దేని గురించి కృంగిపోతున్నావో, ఆ ఆపదల నుంచి నీకు యెహోవా ఉత్తరం ఇస్తాడట. అందరికీ ఆయన ఉత్తరం ఇచ్చేవాడేం కాదు. ఆపదల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నవాళ్ళు ఆయన వారికి ఉత్తరం ఇస్తారని రాయబడి ఉంది. ఒకవేళ నీ కలిగిన ఆపదలను చూసి నువ్వు భయపడవద్దు. నీ ఆపదల నుంచి ఆయనను తప్పించుటకు శక్తి కలిగిన దేవుడని ఇక్కడ వాక్యము రాయబడి ఉంది. ఈ ఆపదలు మనకి ఎలా తప్పించబడతాయి అని మనము గమనించినప్పుడు, యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వారిని ఖచ్చితంగా దేవుడు వారి ఆపదల నుంచి తప్పిస్తాడట. అంటే దేవుని ఏర్పాటు అంటే ఏంటి? మారు మనసు, రక్షణ, బాప్తిసం. దేవుని మందిరానికి వెళ్ళటం, నీకు బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో కూడా దేవుణ్ణి గణపరచటం. అప్పుడు దేవుడు నీకు ఒక అభిషేకాన్ని ఇస్తాడు. ఆ అభిషేకం అంటే ఏమిటి అర్థం అంటే, నిన్ను ఒక బలవంతుడుగా లేకపోతే ఒక బలవంతురాలుగా దేవుడు నీకు తయారు చేస్తాడు. అంటే దేవుడు నిన్ను ఒక సాధనముగా, దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉంచుతాడు. అప్పుడు ఎటువంటి చీకటి శక్తులు కూడా నిన్నేం చేయదు, ఎటువంటి బెదిరింపులు కూడా నిన్నేం చేయదు. అంటే దేవుడు అభిషేకించుకోవాలి. దేవుడు అభిషేకించుకోవాలంటే నువ్వు మారు మనసు, రక్షణ పొందాలి. అంటే కొంతమంది బాప్తిసం తీసుకొని కూడా దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది మందిరానికి రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, నువ్వు ఆయన్ని కనపరుస్తావని, ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటావని, ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తావని. దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులకి ఆపదలు తప్పించబడతాయి. దేవుడు ఎన్నిక చేసుకున్న వారికి ఆపదల నుంచి వారు విడుదల పొందుతారు. ఎన్ని ఆపదలైనా రాని, బైబిల్లో రాసి ఉండేది, నీతిమంతునికి ఆపదలు అనేకములు. ఎంత భక్తి పరులకైనా, ఎంత దేవుళ్ళు ఎదిగిన వాళ్ళకైనా ఆపదలు వస్తాయి. కానీ ఆపదల్లో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పించబడతావు. మీరు గమనించారో లేదా? బైబిల్లోనే చాలా చాలా సందర్భాల్లో దేవుడు ఆపదల నుంచి తప్పించే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎక్కడికి వాళ్ళు, ఏ జీవితంలో వాళ్ళు కృంగిపోయిన వాళ్ళని ఆపదల నుంచి దేవుడు తప్పించిన పరిస్థితులు ఎన్నో వచ్చినాయి.
పౌలు శీలని సరసాల్లో వేసి బంధించి వారిని భయంకరంగా హింసిస్తా ఉన్నారంట. కొన్నిసార్లు కుటుంబంలో కుటుంబస్తులు మనల్ని హింసిస్తారు, సంఘస్థులు హింసిస్తారు, మన బంధువుల్లో వాళ్ళు హింసిస్తారు. చెప్పిన మాటే చెప్పి చేసిన పొరపాటుని పదే 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 అదే ఎత్తి మాట్లాడతారు. అంటారు చూసావా, కత్తిపోటు కన్నా నోటి మాట చాలా బాధ కలిగించినట్టు. ఒకవేళ నువ్వు ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో వాటిల్లో నువ్వు అనుభవిస్తున్నావేమో ఆ బాధలో, దేవుడు అంటున్నాడు, ఈ పౌలు స్త్రీలను సరసాల్లో వేసి వాళ్ళని బంధించి కొడుతున్నప్పుడు వారు అనుకున్నారు, ఈ ఆపదలో నుంచి మేము తప్పించబడతాం, ఈ సరసాల నుంచి మమ్మల్ని దేవుడు విడిపిస్తాడు, ఈ యొక్క భయంకరమైన శత్రువుల మధ్య నుంచి దేవుడు మమ్మల్ని తప్పిస్తాడని వాళ్ళు నమ్మారు దేవుడిని. ఎందుకంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళు. కానీ వాళ్ళ ఆపదల్లో కూడా దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ దేవుడిని కనపరుస్తూ ఉన్నారట. ఆ రాత్రి దేవుడు భూకంపాన్ని కలగజేశాడు, దేవదూతలను రప్పించాడు, వారికి కట్టబడిన ఆ సంఖ్యలను తెంచాడు, వారిని బయటికి తీసుకొని నడిపించాడు దేవుడు. ఎంతమంది నిన్ను బంధించాలనుకున్నా, ఎంతమంది నిన్ను ఇబ్బందులు పెట్టాలనుకున్నా, ఎంతమంది నిన్ను క్షీణింపచేయాలనుకున్నా, ఎంతమంది నీకు నష్టం చేయాలనుకున్నా, ఎంతమంది నీ జీవితాన్ని ఆడుకోవాలనుకున్నా, నా యేసయ్య వారందరి చేతుల నుంచి నేను తప్పిస్తాడు. ఆయన పేరు ఏంటంటే నజరేయుడైన యేసు. ఈ రాత్రి నీ ఆపదలో నుంచి నువ్వు తప్పించబడతావు. అది ఎట్లాంటి భయంకరమైన క్లిష్టమైన పరిస్థితులైనా సరే, ఎంత బండి రిపేర్ వచ్చినా మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఖచ్చితంగా దాన్ని బాగు చేస్తాడు. నీ పరిస్థితి ఎలాంటిదైనా కానీ దేవుడి దగ్గరికి నువ్వు రాగలిగితే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దేవుడు తొలగిస్తాడు. ఇక్కడ రాయబడింది వాక్యం క్లియర్గా, ఆపదలో యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. పౌలు స్త్రీలను సరసాల నుంచి తప్పించిన దేవుడిని తప్పించలేడా? నీ కుటుంబాన్ని తప్పించలేడా? నీ బిడ్డల్ని తప్పించలేడా? ఎప్పుడు సమస్యల నుంచి, అనారోగ్యమైన సమస్యల నుంచి, మానసికమైన ఒత్తిడిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ తెల్లవారుజామున ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీ ఆపదలన్నింటి నుంచి నిన్ను తప్పిస్తాడు. ఒక్కటే ఒక్కటి, నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టి కన్నీటితో ప్రార్థన చేసి దేవుని కొరకు కనిపెట్టుకో. ఖచ్చితంగా రైతు పొలంలో విత్తనాలు జల్లిన తర్వాత రైతుకు ఒక నమ్మకం ఏంటంటే, నేను వేసిన విత్తనాలకి ఖచ్చితంగా వాటికి ఆ మొలకలు వస్తాయి, అది పంట పండిద్ది, వాటికి వేసిన విత్తనము చెట్టుగా మార్చబడిద్దని. నీవు కూడా అటువంటి నమ్మకం కలిగి ఉండగలిగితే దేవుడి విషయం నీ ప్రతి ఆపదను నా యేసయ్య తప్పిస్తాడు. అటు కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు తోడే ఉండునుగాక. ఆమేన్.